ఒక గ్రామంలో రంగయ్య లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వాళ్ల పెళ్లయి ఎన్నేళ్లైనా సంతానం లేక బాధపడుతుండేవారు. ఒకరోజు లక్ష్మికి కలలో పళనిలో సుబ్రహ్మణ్యస్వామి దర్శనమిచ్చాడు. నా నామస్మరణ చెయ్యి, భయం విడిచిపెట్టు అని ఆశీర్వదించాడు. అదే రోజున ఇద్దరూ నిర్ణయం తీసుకుని పళనికి వెళ్లారు. అక్కడ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో 41 రోజులు ఉపవాసం, రోజూ ఓం శరవణభవాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించారు. 41వ రోజున స్వామి గర్భగుడిలో ఆ దంపతులకు ఒక అద్భుతం జరిగింది. దీపం జ్వాల ఒక్కసారిగా పైకి లేచి పూలు వర్షంలా పడినట్టు అనిపించింది. పూజారి చెప్పాడు, మీ భక్తి నిజం, స్వామి అనుగ్రహించాడు. కొన్ని నెలల తర్వాత లక్ష్మి గర్భవతి అయింది. కొన్ని రోజులకు వాళ్లకి ఒక అబ్బాయి పుట్టాడు. వాళ్ళు సంతోషంగా ఉన్నాడు.